హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపక కిచెన్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేయబోతున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 kgకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రై అవ్వాలి కాసేపు, పచ్చివాసన పోయే వరకు. మసాలా ఫ్రై అయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేయాలి. 1 kg చికెన్ తీసుకున్నాను నేను. రాగి సంగటి చికెన్ కర్రీ ఈరోజు మాది. సంగటి కూడా నేను పెట్టాను, పక్కన అవుతుంది. వన్ స్పూన్ ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం. అంతా కలిసేలా బాగా కలిపెడదాం. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 5 minutes కుక్ అవనిద్దాం. మసాలా కోసం మిక్సీ జార్లో కొబ్బరి వేస్తున్నా. ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. కొబ్బరి పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, 2 పెద్ద సైజు టమోటా, కరివేపాకు ఇవన్నీ ఈ కొబ్బరి పొడిలోనే యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఇలా పేస్ట్ అయిన తర్వాత దీన్ని మనం కర్రీలో వేసుకుందాం. ఆయిల్ వదులుతుంది కదా, ఇప్పుడు మనం ఆ పేస్ట్ను, మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాను. ఇదే వాటర్ అంతా యాడ్ అయింది. ఆయిల్ వదులుతుంది కదా, ఇప్పుడు మనం ఆ పేస్ట్ను, మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాను. ఇదే వాటర్ అంతా యాడ్ అయింది. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగే ఒక 10 minutes ఉడకనివ్వాలి, మనం మగ్గనివ్వాలి. పచ్చివాసన అంతా పోయి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ధనియా పౌడర్, చెక్క, లవంగం 3 కలిపి నేను మిక్సీ పట్టి పెట్టాను. ఈ పొడి వేసుకోవాలి. ధనియా పొడి, చెక్క, లవంగం పొడి 3 స్పూన్స్. ఇప్పుడు మీ కారం తగినంత కారం, ఇందులో మసాలా ఉంది కదా, దాన్ని కడిగి ఆ కొన్ని వాటర్ యాడ్ చేస్తాం. చికెన్ కర్రీ రెడీ. పులుసు కొంచెం ఎక్కువగా ఉంటేనే రాగి సంగట్లోకి బాగుంటుంది, అందుకే కొంచెం పులుసు ఎక్కువ పెట్టాను. దీంతో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకో 2 minutes ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆపేయడమే. ఇలా చేసి చూడండి, చికెన్ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. రాగి సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, బాయ్.